Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాశ్మీర్లో చెలరేగిన హింసాకాండ, అలానే ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తాయి. ప్రపంచ దేశాలు ఎటువైపు నిలబడతాయి? ఒకవైపు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆరోపణల వెనుక నిజాలెంత? ఈ అంశాలపైన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? అఖిలపక్షం ఒక ఫుల్ హ్యాండ్ పవర్ కేంద్రానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో యుద్ధం తప్పదు అనే సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, పొలిటికల్ అఫైర్స్ అనలిస్ట్ డాక్టర్ పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం సార్, చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి రెండు దేశాల మధ్య. ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది గతంలో కూడా చాలా సందర్భాల్లో, అంటే ఊరి అటాక్ అప్పుడు కానీ, పుల్వామా అప్పుడు కానీ అట్లాంటి సిచ్యువేషన్స్ చూసాం. ఇది వాటన్నిటికంటే భిన్నమైంది, యుద్ధానికి దారితీసేటువంటిది అని అనుకోవచ్చా? కూడా ప్రతి ఇన్సిడెంట్, ఎంత చిన్న ఇన్సిడెంట్ అయినా యుద్ధానికి రావచ్చు. ఓకే, మొదటి ప్రపంచ యుద్ధం 2 కోట్ల 3 కోట్ల మంది చచ్చిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం 5-10 కోట్ల మంది చచ్చిపోయారు. చిన్న ఇష్యూస్ మీద స్టార్ట్ అవి అలా పెరిగిపోయింది. ఇష్యూ పెద్దది ఉంటేనే స్టార్ట్ అవుతుంది కాదు. ఒక 28 మంది చచ్చిపోయారు, అది యుద్ధం స్టార్ట్ చేయొచ్చా? అది సంఖ్య చాలదా అని కాదు. అది ఎలాగ ఆలోచిస్తున్నారు భారతదేశంలో, ఇదేంటి గవర్నమెంట్ ఎలాగ ఆలోచిస్తుంది, టెంపర్ ఎలాగున్నది, పరిస్థితులు ఎలాగున్నాయి, ఇవన్నీ చూస్తే అది ఒక పెద్ద ఇన్సిడెంట్ గా వచ్చేసి, అందువల్ల ఎందుకంటే మన కొన్ని కారణాల వల్ల మన పాకిస్తాన్ ఇలాగ ఏడిపిస్తా వస్తుంది. కాబట్టి ఇది ఒక ఫైనల్ గా ఇది ఒక ఇంకా మనం భరించలేని నొప్పిగా వస్తుందా అని వస్తుంది. దీనికి యుద్ధానికి వెళ్ళిపోవడానికి అంత సిద్ధం లేదు. కానీ యుద్ధం అంటే అంత ఈజీ మ్యాటర్ కాదు. ఏదో ఇమీడియట్ గా అది మనం టీవీ స్క్రీన్స్ మీద చూస్తాం ఇతర దేశాల్లో యుద్ధాలు, చాలా దాంట్లో నష్టాలు, లాభాలు, చావులు అవన్నీ ఉంటాయి. కానీ సిచ్యుయేషన్ చాలా దారుణంగా దిగజారిపోతుంది. ఒకవైపు కాశ్మీర్లోనేమో కూంబింగ్ ఆపరేషన్స్, ఇంకోవైపు సరిహద్దు వెంబడి అలజడి, మరోవైపు నుంచి పాకిస్తాన్ ఏదో మిసైల్ టెస్టింగ్ చేస్తానని చెప్పని సమాచారం ఇవ్వడం, ఇండియా కౌంటర్ డిఫెన్స్గా ఇండియా కూడా ఒక మిసైల్ని టెస్ట్ చేసింది అనేటువంటి సంకేతాలు ఇవ్వడం, అన్నిటికీ మించి దేశంలో ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరు చనిపోయినంత వేదన ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి దీనికి రిటాలియేషన్ ఉండాలి అని దేశ ప్రజలు కోరుతున్నారు అని చెప్పి అంటున్నారు. సో ఇది నిజంగా యాక్షన్స్లో మోడీ గారు ఇచ్చినటువంటి సీరియస్ వార్నింగ్ చూసిన తర్వాత యాక్షన్స్లోకి వస్తుందా అనేటువంటి సందేహం అందరిలో ఉంది. సో మీరు ఎలా అనలైజ్ చేస్తారు ఈ సిచ్యుయేషన్స్ని? ఒకటి, ఆయన అలా ఓపెన్ గా చెప్పటం మంచిదా కాదా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే అలా ఓపెన్ గా ఇలా చేసేస్తా, అలా చేసేస్తా, అన్నీ చూడని బిడ్డలు చేస్తా అన్నాక ఏం చేయకపోతే ఆయన జీరో అవుతాడు. అది ఇప్పుడు టాలెంట్ తక్కువ ఉండాలి, యాక్షన్ ఎక్కువ ఉండాలి. ఓకే, కదపడకుండా మాట్లాడాలి, చేసేయాలి. ఇప్పుడు అంత మాట్లాడాక చెయ్యకపోతే ఎలాగుంటుంది? ఒకటి మీరు అన్న మాట, ఇతర దేశాలు ఎలాగుంటారంటే, ఇతర దేశాలు అందరూ భారతదేశం దెబ్బతిని నష్టపోయి అవమానం పడితే అందరూ హ్యాపీగా ఉంటారు, రష్యాతో సహా. చైనా చెప్పక్కర్లేదు, అమెరికా, యూరోప్ కూడా కొంచెం సైజ్ తగ్గించంలే వెళ్ళదని వస్తారు. సో మనకెవరు స్నేహితులు ఉండరు. ఎందుకంటే మనం కూడా అందరినీ దూరంగా ఉంచుకున్నాం, న్యూట్రల్ గా ఉన్నాం కదా. మనం న్యూట్రల్ గా ఉన్నాం, ఇటు లేవు అటు లేవు. సో మనకి స్నేహం ఏంటంటే అంత డీప్ కాదు. ఇదే చైనాతో యుద్ధం చేస్తున్నాం అనుకో, అందరూ మనకు సపోర్ట్ చేస్తారు, అమెరికా, యూరోప్ అంతా. పాకిస్తాన్ తో పోతారు, కొంచెం అవమానం కలనేయాలని అనేది. వాళ్ళకి అంత సపోర్ట్ ఎవరు చేయలేరు. ఇప్పుడు వరకు ఏమన్నా డొనాల్డ్ ట్రంప్ చేస్తారా ఉగ్రవాదుల మీద చూడాలి. రెండు దేశాల సంబంధాల మధ్య 2 ఒప్పందాల గురించి కూడా చర్చ జరుగుతుంది. ఒకటేమో సింధు వాటర్ కి సంబంధించినటువంటిది, సింధు నదీ జలాల ఒప్పందం. ఇంకోటేమో సిమ్లా ఒప్పందం. పాకిస్తాన్ ఏమో సిమ్లా ఒప్పందం పక్కన పెట్టేస్తానంటుంది, ఇండియానేమో సింధు వాటర్ ట్రీటీని పక్కన పెట్టేస్తున్నాం ఉంది. ఏంటి అసలు ఈ రెండింటి వలన ఏ దేశం పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? 1960లో ఎప్పుడైతే సింధు నది మీద మనం అగ్రిమెంట్ వచ్చామో, జవహర్లాల్ నెహ్రూ భారత ప్రధానమంత్రి కరాచీ వెళ్ళి సంతకం పెట్టి హ్యాపీగా వచ్చాడు. అంత మంచి సంబంధం ఉండేది ఆ రోజు. 47లో యుద్ధం జరిగిన అది చైనా వచ్చి పాస్ చేశారు. తర్వాత చైనా మనకి 62లో యుద్ధం జరిగాక అప్పటి నుంచి వాళ్ళు పగపట్టి పాకిస్తాన్ రెచ్చగొట్టి 65 యుద్ధం చేయించారు. ఇండస్ సింధు నది ఒప్పందం 60లో పెడితే 64 సంవత్సరాలు అవ్వకుండా యుద్ధం చేశాం వీళ్ళతో, పాకిస్తాన్తో. సో ఇదంతా ఎలా చూస్తామంటే
అది చైనా వచ్చి జయించింది, అప్పుడు ఇది చెడిపోయింది, చైనా వెనకాల ఉన్నది. సో ఇప్పుడు మనం ఆ ఒప్పందాన్ని సస్పెండ్ చేసామంటాం. మనం సంతకం పెట్టి హ్యాపీగా పెట్టండి. సస్పెండ్ చేసామంటే పాకిస్తాన్ చేయగలిగింది ఏం లేదు. మనం నీరు ఆఫ్ చేస్తే యుద్ధం చేసేస్తాం, అది చేస్తాం అన్నారు, చేయొచ్చు. పైన ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఆ హక్కు ఉన్నది. రేపు బ్రహ్మపుత్ర నది కూడా చైనా ఈ మాటే వాడుతుంది, మా హక్కు కదా, మా నది కదా అని. అవన్నీ ఉంటాయి. భారతదేశం ఇది ఒక మంచి ఛాలెంజ్ ఇచ్చారు పాకిస్తాన్. ఇండస్ నీరు కౌంటర్ చేయడానికి అవకాశం ఉంటుందా, సింధు నది వర్సెస్ బ్రహ్మపుత్ర నది? ఎందుకంటే బ్రహ్మపుత్ర చుట్టూ కూడా నడుస్తుంది కొంతకాలంగా, ఈశాన్య రాష్ట్రాలు అవి ఎడారైపోయి. దాంట్లో ఒక అడ్వాంటేజ్ మనకు ఉన్నది. ఓకే, బ్రహ్మపుత్రలో మీకు తెలిసే ఉంటుంది, మీరు బాగా చదువుకుంటారు ఇవన్నీ. అందువలన 70% నీరు బ్రహ్మపుత్రలో భారతదేశంలో నుంచే వస్తాయి. అవును, ఒక 30% చైనాలో ఉంది. సో అంత పెద్ద మనకి షాక్ ఉండదు, వచ్చిన పోయినా లెక్కలేదు. తర్వాత కింద మనకి చక్కగా కాళ్ళ కింద బంగ్లాదేశ్ దొరికారు. గంగా నది కూడా అక్కడికి వెళ్తుంది, బ్రహ్మపుత్ర కూడా అక్కడికి. ఇది కూడా మనకు ఒక వార్నింగ్. ఇది ఇప్పుడు ఒక వ్యక్తి ఒక చెప్ప మీద దెబ్బ కొట్టామంటే ఇంకో వ్యక్తికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పాకిస్తాన్ సింధు నదిని ఇలా చేసామని బంగ్లాదేశ్ కి మెసేజ్ అయ్యింది కదా, నీ సంగతి ఏంటి, నీ నీరు ఆఫ్ చేస్తావు ఏంటి, ఏం చేస్తావు, సముద్రంలో రెండింటికి చెక్ పెట్టినట్టు అవుతుంది. సో అది ఇక్కడ కొడతావు, అక్కడ మెసేజ్ వెళ్తావు. బంగ్లాదేశ్ కి మెసేజ్ వచ్చింది కదా, నువ్వు చేసేది గంగా బ్రహ్మపుత్ర, అది లేకపోతే బంగ్లాదేశ్ ఎడారే, ఆ నదులు పూర్తిగా మన్నించాలి. అది చాలా తీవ్రమైన మెసేజ్. అంటే అంతర్జాతీయ చట్టాలు, అంతర్జాతీయ జల ఒప్పందాలు, ఇవన్నీ రకరకాల చర్చలు తీసుకొస్తున్నారు. మరి అలాంటివి వచ్చినప్పుడు భారతదేశ ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుందా? ఏముండదు, ఏమన్నా లెక్క పెట్టక్కర్లేదు. ఎందుకంటే తర్వాత మీరు సిమ్లా ఒప్పందం అన్నారు. సిమ్లా ఒప్పందం ఏమన్నారు, లైన్ ఆఫ్ కంట్రోల్ రికగ్నైజ్ చేయాలి. పాకిస్తాన్ చేయలేదు, నిజంగా పాటించలేదు. పాకిస్తాన్ అది పాటించలేదు. పాటించుంటే నీ కాశ్మీర్ మీది మాది మీది వదిలేద్దాము, ఈ టెర్రరిజం లేకపోదు. ఓకే, సిమ్లా అగ్రిమెంట్ పోయినా ఎవరికి లెక్కలేదు, అది కాగితమే, ఏమవుతుంది, ఏమీ ఉండదు. సో వాళ్ళే కాబట్టి యుద్ధానికి ఇన్విటేషన్ వచ్చినట్టు భావించవచ్చు. అదే యుద్ధం ఎవరు ఆప్ చేయలేం. పాకిస్తాన్ కి వెనకాల చైనా బలం ఉంటుంది. చైనా ఓపెన్ గా బలం చూపెట్టకపోయినా ఎలక్ట్రానిక్ వార్ఫేర్, కంప్యూటర్ వార్ఫేర్, సైబర్ వార్ఫేర్ ఎంత చైనా చేస్తుంది, డబ్బు ఇస్తుంది. వాళ్ళకి ఎలాంటి ఆర్మ్స్ ఇచ్చిందో అన్ని బయటకు వస్తాయి. ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అవుతాదో పాకిస్తాన్ దగ్గర ఏమున్నదో మనకి ఇంకా తెలియదు, అవన్నీ బయటకు వస్తాయి. చైనా పూర్తిగా పాకిస్తాన్ రక్షించకపోతే చైనాకి ఒక పెద్ద దెబ్బ అయిపోతుంది. భారతదేశం మీద వాడేది పాకిస్తాన్ ని, చైనా వాడు. ఏ యాక్షన్ చేసినా పాకిస్తాన్ చైనాని చూసి చేస్తుంది. అందువల్ల అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి రీత్యా చూస్తే కూడా పాకిస్తాన్ చాలా ఒడిదుడుకులో ఉంది. అంతర్గతంగా బలూచిస్తాన్ కానీ, పఖ్తూన్స్ కానీ, ఇవన్నీ రకరకాల ఏమీ లేదు, మీరు అనుకున్నట్టుగా ఏం లేదు. అక్కడ 2 రకాల జనం ఉంటారు. 50% మందికి అన్ని ఉన్నాయి, 50% మందికి ఏమీ లేవు. ఆ 50% మందికి ఏమి లేని వాళ్ళు అసలు మ్యాటర్ అవ్వరు. ఇక్కడలాగా మా ఓట్లు ఉన్నాయండి, ఓట్లు వేస్తామని తిరిగేవాడు ఎవరు లేడు. ఆ నియోజకవర్గాలన్నీ కొంతమంది గుర్తుగా వేయాలంటే వాళ్ళ భూముల మీద ఉన్నారు. మీరు విషయం మర్చిపోతున్నారు, స్వతంత్రం వచ్చాక జమీందారుల్ని, నవాబుల్ని, రాజాలని భారతదేశంలో తీశారు, అక్కడ తీయలేదు. కొంతమందికి 50,000 ఎకరం, 1,00,000 ఎకరం అలా ఉన్నాయి. ఇంకా వాళ్ళ భూమి మీద ఉన్నావంటే నీ ఓటు వాళ్ళే వేస్తారు. భుట్టో ఫ్యామిలీ ఉన్నది, వాళ్ళకి ఎంతో భూమి ఉన్నది, 4 ఎంపీలు ఉన్నారు, వాళ్ళే గెలుస్తారు. ఇంక ఓటు వేసేవాడు కూడా ఎవడో రాడు బయట. అలాగా పాకిస్తాన్ పరిస్థితి వేరు. వాళ్ళు ఏదో అయిపోయిందండి, యుద్ధం జరుగుతుందంటే వాళ్ళు చంపేస్తారు, మనుషులు ఎవరు అడగరు. వాళ్ళు అక్కడ ముస్లిం చంపేస్తున్నారు. బలూచిస్తాన్లో ఎవరు అడుగుతున్నారు, కాశ్మీర్లో ఎవరన్నా నోరెప్తే చంపేస్తారు. అందువల్ల వాళ్ళ పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు. మనకంతా మీదే ఉన్నది, డిమాండ్ చేస్తారు, రోజు ఏమిస్తావు అంటారు మన దేశంలో. ఏమిస్తావు, నీకు ఓటు వేస్తాం, ఏమిస్తావు, నీకు ఓటు వేసావు, ఏమిస్తావు, అంతే కదా. ఇప్పుడు కూడా అదే కదా, తగదా. మీ అంచనా ప్రకారం ఈ సిచ్యుయేషన్స్ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ వారికి దారితీసే అవకాశాలు ఉన్నాయా, లేదా కార్గిల్ తరహాలో కాశ్మీర్లో మాత్రమే అలజడి రేగేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? చెప్పలే. హైబ్రిడ్ వార్, హైబ్రిడ్ అంటే అన్ని రకాలు కలిపి
నేవీ, ఎయిర్ ఫోర్స్, సైన్యం, సైబర్ వార్ఫేర్ ఉంటే హైబ్రిడ్ వార్ అవుతుంది. అవ్వకుండా ఉంటుందా? కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి, అవ్వకుండా ఉంటాను. ఓకే, ఏ దేశం ఎవరైనా ఇంటర్వ్యూని అవి యాప్ చేస్తారా? చేయరు. రైట్, అవుతుందని నేను అన్న కానీ అవదని కూడా నేను చెప్పను. రైట్, భారతదేశానికి ఇంత ఇది రెడీగా ఉన్న యుద్ధానికి అని చెప్పుకోవటం తప్పులేదు. అని నా అభిప్రాయం ఏంటంటే యుద్ధానికి వెళ్ళటం తప్పపోవచ్చు, కానీ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని వెళ్ళాలి. మన 3,000 మంది, రోజు 4,000 మంది ఆ ఊరు పేలుగా వెళ్తున్నప్పుడు గవర్నమెంట్కి తెలియలేదన్నారు. చూసారా? 3,000 మంది, 4,000 మంది పిక్నిక్స్ కి నడిచి వెళ్తా ఉంటే పేలుగాం అనే ఊరికి రోజుకి 5,000 మంది, ఒక్క పోలీస్ లేడు, ఎవరూ లేరు, మాకు తెలియలేదు అన్నాడు. నేను అమిత్ షా తప్పైపోయిందని ఒప్పుకున్నాడు. అలాంటి పరిస్థితులు, అలాంటి ఏర్పాట్లు మీద నమ్మి మీరు యుద్ధం దిగమంటారా? నేను దిగొద్దంట. మన రెడీనెస్ అంతే ఉంటే. ఒకటి లోకల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఉమర్ అబ్దుల్లా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత పరిస్థితులు మారినాయి. డైరెక్ట్ కంట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నంత వరకు కొంత సైన్యం కంట్రోల్లో కానీ శాంతి భద్రతల విషయంలో భరోసా ఉండే పరిస్థితి ఉంది అనేటువంటి వాదన ఒకటి బయలుదేరింది. ఏమంటారు మీరు? లోకల్ గవర్నమెంట్ అదే స్పష్టంగా చెప్తున్నా, తక్కువ తెలివితేటలు నా మాటలు ఎవరు చెప్పినా కేశవ్ గారు చెప్పారు అన్నా. నేను జూలై 12, 2024 మీరు చూసుకోండి, న్యూస్ పేపర్ గూగుల్ చేయండి. జూలై 13, 2024 ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం హక్కులన్నీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసేసుకుని లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చారు. ఓకే, ఒక్క ఆఫీసరు ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ సర్వీస్ అంతా లెఫ్టినెంట్ గవర్నర్, సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. సో ఇప్పటికీ అదే ఉంది. కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయితే అక్కడ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు అంతా మళ్ళీ లెఫ్టినెంట్ గవర్నరే చేయాలి. అడ్వకేట్ జనరల్ లెఫ్టినెంట్ గవర్నర్, ప్రతి లా ఆఫీసర్ ని లెఫ్టినెంట్ గవర్నర్, ప్రతి కేసు రిజిస్ట్రేషన్ లెఫ్టినెంట్ గవర్నర్. ఇంకా చీఫ్ మినిస్టర్ దేనికున్నాడు? చీఫ్ మినిస్టర్ బ్లేమ్ చేయకూడదు, అతనికి ఏం సంబంధం లేదు, అలంకారంగా తిరుగుతున్నాడు. పంచాయతీ రాజ్, రూరల్ వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లై అంతే. మొత్తం జ్ఞాపకం పెట్టుకోండి, జూలై 12, 2024 మొత్తం ఆర్డర్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్, అప్పుడు సివిలియన్ గవర్నమెంట్ రాలేదు అప్పటికి. సెప్టెంబర్లో ఎప్పుడో వచ్చి. అది మీ ప్రశ్నకి జవాబు వచ్చిందా? రైట్, వచ్చింది. అంటే ఇప్పుడు యాక్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికే ఎక్కువ బాధ్యత ఉందంటారా? ఇక మొత్తం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. కేర్ఫుల్ గా అసెస్ చేయాలి, యుద్ధానికి వెళ్ళినట్టుగా వెళ్ళాలి, మనం తొందర చేయాలి, వాళ్ళని బెదిరించాలి, వాళ్ళతో ఒక 50,000 కోట్లు ఖర్చు పెట్టించాలి, అవన్నీ చేయాలి. మనకి తర్వాత ఒక చిన్న విషయం చెప్తున్నా మీకు. మన భారతదేశం సైన్యం యుద్ధానికి ట్రైన్ అవి ఉన్నది. 47 నుంచి పాకిస్తాన్తో యుద్ధం అలా కంటిన్యూ అవుతుంది. 62 నుంచి చైనాతో యుద్ధం అలా కంటిన్యూ అవుతుంది. మధ్యన శ్రీలంకతో 20,000 మంది, ఇందిరా వేరు 1,000 మంది, ఎంతో మంది చచ్చిపోయారు కూడా శ్రీలంకలో. అది మర్చిపోయారు. కార్గిల్లో 1,000 మంది చచ్చిపోయారు. ఈశాన్యంలో 1,000, 2,000, 5,000 మంది చచ్చిపోయారు. 20 సంవత్సరాలు ఫారెన్ మిలిటరీ గ్రూప్ని కంట్రోల్ చేయడానికి. 47 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఈవేళ వరకు భారత్ మిలిటరీకి రెస్ట్ లేదు. బ్యాటిల్ టెస్టెడ్ అంటారు. యుద్ధానికి అనుభవం ఉన్న ఆర్మీ ప్రపంచంలో ఫుల్ గా ఒకే ఒక ఆర్మీ ఉన్నది, భారతదేశం. కొంతవరకు అమెరికా యుద్ధాలు చేసింది అంతే. చైనా 1979 నుంచి వియట్నాంతో యుద్ధం చేసి 20,000 మంది చైనీస్ చచ్చిపోయాక మళ్ళీ యుద్ధం చేయలేదు. ఊరికనే వాళ్ళు ప్లేన్లో చూపెట్టి బెదిరించ. భారతదేశం సైన్యం రెడీగా ఉంది, ప్రతి ఒక్కడు రెడీగా ఉంది. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ రెడీ అవ్వాలి. పొలిటికల్, డబ్బు మీరు అనుకున్నట్టుగా మీరు ఎంత ఖర్చు అవుతుందో రోజుకి యుద్ధం అంటే నాకు మీ అంచనాలు తెలియవు పాపం. నేను రోజుకి 50,000 కోట్లు కావాలంట. తర్వాత చైనా మన పాకిస్తాన్తోనే కదా, చైనా కూడా ఏదో గొడవ చేస్తాయి, బంగ్లాదేశ్ కూడా గొడవ చేస్తాయి. 1 ఫ్రంట్ వార్ కాదు, అంటే సైన్యం అంతా పాకిస్తాన్ ఎదిరించడం. 2 ఫ్రంట్ వార్. కొంతమంది చైనాతో ఎదురికే ఉండాలి, కొంతమంది పాకిస్తాన్. బిఎస్ఎఫ్ లాంటి ఫోర్సెస్ బంగ్లాదేశ్ని కాపాడి. బంగ్లాదేశ్ 71లో గొప్ప యుద్ధం చేసి ఇందిరాగాంధీ సాధించిందంటే అది మన నెత్తి మీద ఒక బల్యంలాగా వచ్చేస్తుంది బంగ్లాదేశ్ పాకిస్తాన్తో ఉంటే మనకు గొడవే లేదు, పాకిస్తాన్ మనకు రోజులకే రాపోదు. చూసారా చరిత్రలో ఒక్కోసారి యుద్ధంకి వెళ్ళి గెలిస్తే ఏమైపోతుందో. గెలిపే ఓటమి అయిపోయింది భారతదేశానికి.
రైట్ గెలిపే ఆ రోజు గెలవటం ఓటమే. బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో ఈస్ట్ పాకిస్తాన్ గా ఉంటే 2-3 లక్షల సైనికులు పాకిస్తాన్ అక్కడ పెట్టి రోజు చచ్చిపోతా ఉండదు. వాళ్ళకి స్వతంత్రం ఇచ్చేసాం. 2 విరోధీలు వచ్చారు, ఒక తోట ఉన్నది, ఒక విరోధి 2 అవ్వారు. రైట్ సో జాగ్రత్తగా చూసుకోవాలి. యుద్ధం వద్దన్నాం, యుద్ధానికి వెళ్ళండి, అన్ని అంచనాలు వేసి వెళ్ళండి. రైట్ థ్యాంక్ యూ పుల్లారావు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం యుద్ధానికి వెళ్తే రోజుకి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే కేవలం పాకిస్తాన్ ఫ్రంట్ మాత్రమే కాకుండా మరొక 3 వైపుల నుంచి కూడా యుద్ధానికి సర్వసన్నద్ధమై ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అన్ని అంశాలని బేరీజు వేసుకున్న తర్వాతే ముందడుగు వేయాలని పుల్లారావు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.